ఈ రోజున మరి గత 15 ఏళ్ల నుంచి బీసీ సంఘాలుగా కాంగ్రెస్ పార్టీగా పోరాడుతూ వస్తున్నటువంటి జనగణనలో కులగణన చేయాలి అని గతం నుంచి పోరాడుతూ వచ్చాం. ఎన్నో రాస్తారోకలు చేసాం, ధర్నాలు చేసాం, కలెక్టరేట్ ముట్టళ్ళు చేసాం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించుకున్నాం. అలాగే రాహుల్ గాంధీ గారు అహర్నిశలు కష్టపడుతూ గతంలో కూడా ప్రతి పార్లమెంట్లో కులగణన చేయాలి, జనగణనతో పాటు కులగణన చేయాలి, బీసీలు ఏదైతే ఎస్సీలు ఎస్టీలకి ఏదైతే జనాభా లెక్కల్లో వాళ్ళకి రిజర్వేషన్ మనం ఇస్తున్నామో జనాభా లెక్కలు ఉన్నటువంటి అలాగే ఓబీసీలకు కూడా ఇవ్వాలి అని రాహుల్ గాంధీ గారి పోరాట పటిమ మరి ఈరోజుకి నెరవేరటం, మరి ఏదైతే ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ఈ రోజున ఖచ్చితంగా జనగణనలో కులగణన చేయాలి అని చెప్పి బిల్లు పాస్ చేశారో చాలా సంతోషం. మీ అందరికీ ఈ రోజున బీసీ ఉద్యమాలు చేసినటువంటి మాకు చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే కొన్ని ఏళ్ల తరబడి కులగణన చేయాలి, దేశంలోని అన్ని వస్తువులకి అన్ని జంతువులకు ఆఖరికి జూలో ఉన్న జంతువులు కూడా లెక్కలు ఉన్నాయి, కానీ భారతదేశంలో ఉన్న బీసీ జనాభాలకి లెక్కలు లేవు అని మేము చాలా ఏళ్ళగా తరబడి పోరాటం చేస్తూ వచ్చాం. మరి దానిలో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ర్యాలీలు తీసాం. ఓబీసీ చైర్మన్గా నేను కూడా నిన్నగాక మొన్న కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు స్టాండ్ తీసుకున్నారో ఆ స్టాండ్పై మరి దేశంలో ఉన్న బీసీ ప్రజలందరూ, ఎందుకంటే ఈ రోజున కులగణన చేస్తే మాత్రమే మనమెంతో మనకెంత, మేమెంతో మాకెంత అనేది నినాదాన్ని గతం నుంచి బయటికి తీసుకొచ్చి పోరాటం చేస్తూ ఉన్నాం బీసీ సంఘాలుగా మేమంతా. అయితే ఈ రోజున మరి దాని నెరవేరింది. రానున్న రోజుల్లో మీరంతా ఖచ్చితంగా కులగణన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఉండి వారికి సహకరించండి, ప్రభుత్వ ఉద్యోగులకి సహకరించండి. ఎందుకంటే ఈ రోజున మీరు ఇచ్చే ఇన్ఫర్మేషనే రేపొద్దున మీ మన పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి ఆయన గెలిపించుకుంటే బీసీ రిజర్వేషన్ల కోసం ఆయన గతంలో 27%, 34% ఉన్నదాన్ని 27% కుదించి కొన్ని వేలమైన పదవులకి ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా, ఎమ్మెల్యేలుగా మనకున్న పదవులు 8,000 పైగా ఒక రాష్ట్రంలోనే రాజ్యాంగబద్ధమైన 8,000 పదవుల్ని మనం కోల్పోయాం. అది మీకు అర్థం కాదు. రానున్న రోజుల్లో మన పిల్లలు రిజర్వేషన్లలో ఉంటేనే సరైన మెడికల్ సీట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ వస్తాయని ఖచ్చితంగా వాటి కోసం మేము పోరాడుతూ ఉన్నాం. మీరందరూ ఎవరైతే ఉన్నారో గతంలో తప్పిదాలు ఏదైనా జరిగితే ఇంటికి తాళం వేస్తుందని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోతారు అధికారులు. అలా రాయనీయకుండా ఎవరైతే ఎప్పుడైతే వస్తున్నారో మీ గ్రామాలకి మీ పట్టణాలకి ఖచ్చితంగా తెలుసుకోండి. ఖచ్చితంగా జనాభా లెక్కల్లో మీరందరూ పలానా, మేమంతా పలానా, ఇంతమంది మా కుటుంబ సభ్యులు బీసీలుగా మేము ఉన్నాం అని తెలియజేయండి. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మనం 55% పైనే ఉన్నామని, 60% అని పైబడి మనం ఉన్నామని, 60% రిజర్వేషన్ కావాలని మేము పోరాడుతున్నాం. ఖచ్చితంగా దానికి దోహదం చేసే విధంగా మీరందరూ కృషి చేయాలని, ఏదైతే పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారో బీసీలు కులగణన చేయాలి, జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతం నుంచి పోరాడుతూ వచ్చిన సంఘాలన్నిటికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా మన కోసం పోరాడారు. మైనార్టీల కోసం బీసీలు లెక్కలు చేయాలని గతంలో కూడా పోరాడారు. ఎస్సీలు కూడా పోరాటం చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇది ఒక విజయోత్సవ ర్యాలీగా త్వరలో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయోత్సవ ర్యాలీగా కూడా తీస్తామని, దాన్ని కూడా మీరందరూ జయప్రదం చేయాలని షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తూ రానున్న రోజులు